ఆయితుల్లా అలీ ఖైమాని మరణించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈయన మరణ వార్తని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించడం జరిగింది. దాంతోపాటు ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్పారు. నిన్నే చెప్పడం జరిగింది, కానీ అది ఇప్పటివరకు ధృవీకరించబడలేదు. కానీ ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ధృవీకరించడం జరిగింది. అంటే ఇరిన్స్ అనే ఇరానియన్ వార్తా సంస్థలు ఆయితుల్లా అలీ ఖైమాని నిన్న జరిగిన బాంబు దాడిలో ఆయన ఇంటిలోనే స్వగృహంలో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందితో మార్టీర్డమ్ అంటే వీర మరణం పొందారు అని ఈరోజు ఇరాన్ ధృవీకరించడం జరిగింది. ఈయన మరణాన్ని పురస్కరించుకుని 40 రోజుల పాటు సంతాప దినాలుగా కూడా ఇరాన్ వ్యాప్తంగా ప్రకటించడం జరిగింది. ఈవెన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వేరే కంట్రీలో ఉన్న ముస్లిమ్స్ పాపులేషన్ అక్రాస్ ది ఇస్లామిక్ వరల్డ్లో ఆయన్ని ఒక దేవుడిగా ఆరాధించడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయితుల్లా అలీ ఖైమాని ఈయన మరణం అనేది ఇరాన్కి ఒక పెద్ద తీరని ప్రాబ్లం. ఎందుకంటే యుద్ధం మధ్యలో దేశాన్ని ముందుండి నడిపించవలసిన ఆయితుల్లా అలీ ఖైమాని మరణించారు. ఇప్పుడు అమెరికాకి ఇజ్రాయెల్ విన్నా అంటే కాదు అని దృఢంగా మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈయన ఆల్రెడీ నేను మరణం పొందుతాను, వీర మరణం పొందవచ్చు, నన్ను చంపేస్తారు, నన్నే టార్గెట్ చేశాడు ఇరాన్